హీరోయిన్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకొద్దురా బాబు, నాకు ఇష్టం లేదు, నేను చెయ్యలేను మొర్రో అంటన్నా కూడా వినకుండా పెళ్లి చేశారా, డాక్టర్ని చేస్తారు. డాక్టర్ అయితే ఓకే, 4.5 కోట్లు ఖర్చు పెట్టి సర్జన్ సర్టిఫికేట్ తెస్తే ఈడేమో గూగుల్లో చూసి ఆపరేషన్లు చేసి మనుషులను చంపేస్తా ఉంటాడు. ఆ 4.5 కోట్లు ఏవో ఆడికే ఇస్తే వడ్డీకి తిప్పి నెలకు 4 లక్షలు సంపాదించుకునేవాడు కదా. అంటే సర్జన్ అయి చంపేస్తే 5 లక్షలు వస్తాయి. 1 లక్ష కోసం ప్రాణాలు తీసేస్తున్నాడా అంటే మోరల్గా డు నాట్, ఐ విల్ నాట్. ఎక్కడ ఒక పిల్లపుచ్చకై తన తల్లిని కూడా చూడకుండా, తల్లి ఏమనుకున్నా పర్లేదని తల్లి మారి మంచి మనిషి అవ్వాలని తల్లిని పోలీసులకు పట్టించారు. ఎంటైర్ ఫ్యామిలీ సిస్టమ్ మీదే ఎక్కేస్తున్నావు. జయమంగళం నిత్య శుభమంగళం. ఎక్కడ ఒకటి హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చేసి అంతరిక్ష బట్టలు వేసుకుంటాడు. వై ఈ వెనకమాలే సేనాపతి కూడా ఎంట్రీ ఇచ్చేసి అయ్యే అంతరిక్ష బట్టలు వేసుకుంటాడు. ఎందుకు వై అర్థం కాని మర్మం ప్రయోగించేస్తారు. ఆడి బాడీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాడు. అదే ఎందుకు వై మీకు చెప్పాలంటే నాకు అర్థం కావాలి కదా. ఇదేందా ఇదే వాళ్ళు హిందీలో ఏదో మాట్లాడుకుంటారు, అవన్నీ మనకు అనవసరం. తెలుగులో మాట్లాడించచ్చుగా, ఆడియన్స్కి అవసరం. మాట్లాడించను. వై ఐ డోంట్ నో. అయితే ఎక్కడ ఇంకో పిల్ల పుచ్చకాయ లంచం తీసుకున్న తన తండ్రిని పోలీసులో పట్టించేస్తాడు. లంచం. తండ్రి కోపంతో పోరా బయటికి అంటే నువ్వు పోరా లోపలికి అంటాడండి. కని పెంచిన తండ్రిని. ఫ్యామిలీస్తో థియేటర్ నిండిపోద్ది, ఎంతమంది వస్తారు. ఇక్కడ ఇంకో పిల్ల పుచ్చకాయ వల్ల తన బంధువు హోటల్ మూతపడిపోయి సంవత్సరం పాటు జైలుకి వెళ్ళిపోతాడండి. అసలు ఫ్యామిలీస్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళరు. వెంటనే మాకు ఇంకో షో కావాలని గొడవ పెట్టేస్తారు. ఇక్కడ సేనాపతి అంతరిక్ష బట్టలో ఎందుకు చంపుతున్నారో ఒక 5 నిమిషాల పాటు మాంటేజ్ చేసి చెప్పేస్తారండి. సాగది నిన్ను ఆపేవాళ్ళు. ఇక్కడ ఒరిస్సాలో ఒక చెల్లి తన అన్నని, బీహార్లో ఒక కొడుకు తన తండ్రిని, కాశ్మీర్లో ఒక వైఫ్ తన భర్తని, వైజాగ్లో ఒక కొడుకు తన తండ్రిని పట్టించేస్తారండి. ఆ తండ్రి ఏమో కోపంతో అంటే ఈడేమో అంటారండి. ఫ్యామిలీస్ అందరూ థియేటర్ నుంచి మా ఇంటికే వచ్చేస్తారు. డైరెక్ట్గా ప్రేమతో పలకరించడానికి వచ్చేస్తారు. అసలు ఎక్కడ ఆగను కూడా ఆగరు. ఇక్కడ ప్రమోద్ ఇండో పాక్ బోర్డర్లో ఎంట్రీ ఇచ్చేసి తాతను ఎలాగైనా సరే పట్టుకోవాలని బుసలు కొట్టేస్తా ఉంటాడండి. ప్రమోద ఆడేవాడు కృష్ణస్వామి కొడుకు, సిబిఐ. ఈడొకడు ఉన్నాడని సంగతే మర్చిపోయింది.